ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలనాత్మకమైన మాటలు మాట్లాడడం అయితే జరుగుతూ ఉంది. అది దేనికి సంబంధించి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు నా కులం ఏంటి అని చెప్పి మీరు అడుగుతున్నారు అని దానిపైన స్పందించడం జరిగింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో మీరు వినండి. అవును, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. అది 4 గోడల మధ్య నువ్వు బైబిల్ చదవడం తప్పు కాదు, ఆ బైబిల్లో ఉన్న అమలు చేయడం తప్పు కాదు. కానీ వేరే వారి యొక్క మత ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని తోలనాడడం తప్పు. నువ్వు నమ్మిందే కరెక్ట్ అనుకోవడం తప్పు. వేరే వారి యొక్క మత స్వేచ్ఛని నువ్వు హరించాలనుకోవడం తప్పు. ఈ చిన్న లాజిక్ కూడా తెలియపోతే ఎలా జగన్ రెడ్డి? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది 100% నిజం. ఎందుకంటే ఆయన బయటికి పోవాలి. అంటే బయటికి పోవడం అంటే ఏంటి? ఏదైనా పండగలు పబ్బాలు వచ్చినప్పుడు మనందరం హిందువులు ఏం చేస్తాం? ఏ టెంపుల్కో లేకపోతే వేరే ఎక్కడికో వెళ్ళేసి దండాలు పెట్టుకుంటాం, వచ్చేస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. ఆ ఇంటి నుంచి బయటకు వస్తే అక్కడ ఒక సెట్ వేయించేస్తారు. అది తిరుపతి సెట్ కావచ్చు, లేకపోతే భద్రాచలం కావచ్చు, లేకపోతే శ్రీశైలం కావచ్చు. ఏ సెట్ కావాలంటే ఆ సెట్. అంటే ఆ టైంలో వైఎస్ భారతి గారికి ఏ సెట్టింగ్ అయితే చూడాలి అనిపించిందో ఆ సెట్టింగ్ని ఈయన వేయించేస్తారనమాట. అంటే ప్రజల యొక్క ఆస్తిని ఎంత వరకు వాడాలో, ఎంత ఖర్చు చేయాలో అంతకు మించి ఖర్చు చేసే సత్తా ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే, ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఫస్ట్ ఉంటారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చెప్పారు? ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను అని చెప్పారు. వాళ్ళకి సంబంధించి, ఇస్లాంకి సంబంధించి ఓ పండుగ జరుగుతూ ఉన్నప్పుడు టోపీ పెట్టబోయారు. అంటే ఇస్లాం దానిలో ఆ మతానికి సంబంధించి టోపీ అనేది ఒక చిహ్నంగా ఉంటుంది. ఆ టోపీ పెట్టబోతే దాన్ని తిరస్కరించి ఎవరైతే ఉన్నారో ఇస్లాంకి సంబంధించిన వాళ్ళు వారిని ఎత్తిపైన పెట్టాడు. నేను పెట్టుకోను అని చెప్పి 4-5 సార్లు వెనక్కి నెట్టేయడం అయితే మనం చూసాం. అంటే అన్ని మతాలను గౌరవించినప్పుడు, అన్ని ఆచారాల్లో ఇమడాలి నువ్వు అనుకున్నప్పుడు, మరి నువ్వు నమ్మినటువంటి 4 గోడల మధ్య చేసుకునేటువంటి ప్రార్థనే నమ్మావే తప్ప హిందువులు సెట్టింగులు వేయించేసావు గుళ్ళు. అక్కడ నువ్వు తీర్థాలు తీసుకోవాలా, ప్రసాదాలు తీసుకోవాలా. నువ్వు ఎప్పుడు కూడా శ్రీవారిని దర్శించుకున్నప్పుడు సతీ సమేతంగా వెళ్ళి బట్టలు ఇచ్చింది లేదు. నువ్వు ఒక్కడవే పోతావు, నీకు నువ్వే భజన చేయించుకుంటావు, డీజే కొట్టుకుంటావు. అంటే ఒక్కసారి ఈయన ఎంత కరుడు కట్టినటువంటి మతోన్మాదంతో ఉన్నాడు, ఈయన ఫ్యామిలీ కూడా అంతే, ఎంత కరుడు కట్టినటువంటి మతోన్మాదంతో ఉన్నారు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈయన వివాహం కూడా ఒక క్రైస్తవ పద్ధతిలో జరిగింది. అంటే క్రైస్తవానికి సంబంధించి ఓన్లీ మతమే ఉంటుంది తప్ప కులాలు అనేవి ఉండవు. కానీ జగన్మోహన్ రెడ్డి అని పెట్టుకున్నాడు. అంటే రెడ్డి, కాపు, కమ్మ, వెలమ, బల్జ ఇవన్నీ ఏంటి? కులాలతో సంబంధం లేని దాన్ని ఈయన తీసుకుని సర్టిఫికేట్ కూడా మార్చుకోవాలి. అంటే ఒక క్రిస్టియన్గా సర్టిఫికేట్ కూడా మార్చుకోకుండా ఇప్పుడు ఉన్నటువంటి హిందూ అనే మతాన్ని ఉంచుకుని, రెడ్డి అనే కులాన్ని ఉంచుకుని డ్రామాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారే. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మతం మానవత్వం అంట. అంటే అన్ని మతాలని గౌరవిస్తాను, అన్ని మతాలని సమానంగా చూస్తాను అని చెప్తున్నారు కదా. మరి అన్ని మతాలను గౌరవించేప్పుడు, అన్ని సాంప్రదాయాలని నువ్వు పాటించేప్పుడు, అందరు దేవుళ్ళు సమానమే అని నువ్వు నమ్మినప్పుడు డిక్లరేషన్ పైన సైన్ పెట్టడానికి నీకు ఎక్కడ నొప్పి వచ్చింది, ఏది అడ్డు వచ్చింది అనేది మరి దీనికి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి. ఎందుకంటే ఆయనకి ఎక్కడో నొప్పి వచ్చో లేకపోతే ఎక్కడో అన్నీ సమానంగా చూశాను కాబట్టి అని కాదు. ఆయన ఎజెండా ఒక్కటే, నేను నమ్మిందే నిజం, వేరేది అబద్ధం అన్న స్వార్థపూరితమైనటువంటి ఒక అహంకారం. ఇంకేం మాట్లాడారు ఒకసారి చూద్దాం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. భారతదేశం కాన్స్టిట్యూషన్ నేను ఒకసారి చదువుతా. అకార్డింగ్ టు ద ప్రియాంబుల్, India is a sovereign
సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్. సెక్యులర్ అనే పదానికి అర్థం తెలుసని అడుగుతా ఉన్నా. సెక్యులర్ అనే పదానికి అర్థాన్ని తర్వాత చెప్తూ కానీ జగన్మోహన్ రెడ్డి గారు, ముందు మీరు 1935 అంటే మనకు స్వతంత్రం ఎప్పుడైతే వచ్చిందో అంతకు ముందు నుంచే ఆఖరికి బ్రిటిష్ వాళ్ళైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అక్కడ దర్శనం పొందాలి అంటే ఖచ్చితంగా డిక్లరేషన్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు హిందూ మతాన్ని విశ్వసించరు కాబట్టి, నేను విశ్వసిస్తున్నాను వెంకటేశ్వరుని అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే దర్శనం అనేది చేసుకుంటారు. కానీ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు బ్రిటిష్ వారు ఎవరైతే ఉన్నారో వారికి మించిపోయి దౌర్జన్యాలు దాష్టికాలతో పాటుగా డిక్లరేషన్ పైన సైన్ పెట్టడానికి కూడా నీకు అహంకారం అడ్డొచ్చి, నీ మతం అడ్డొచ్చి, నీ ఛాందస్సవాదం పైకి చూపించి సైన్ అనేది పెట్టకుండా డిక్లరేషన్లో వెళ్ళావు అంటే ఒక్కసారి వ్యవస్థ మొత్తాన్ని కూడా ఎంత నిర్వీర్యం చేయాలని చూసావు, ఎన్ని పన్నాగాలు పన్నావు అనేది ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు. ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు. సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇదే అయితే ఇక దళితుల పరిస్థితి ఏమిటి? ఇది అర్థమైంది కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది ఏంటంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాను అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్టు ఉన్నారు, ఆయన ఎప్పుడో మాజీ అయిపోయారు. ఇంకొక విషయం, ఇక్కడ ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే సామాన్య జనం కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం ముందు అంటే దేవుడి ముందు అందరూ సమానమే. ఈ చిన్న లాజిక్ కూడా తెలియకుండా నేను ముఖ్యమంత్రి, నాకు డిక్లరేషన్ అవసరం లేదు, వేరే వాళ్ళు తక్కువ నాకన్నా కాబట్టి వాళ్ళ దగ్గర డిక్లరేషన్ తీసుకోండి అని చెప్తున్నారంటే ఆయన విభజించి పాలించు అనే సూత్రాన్ని ఎంత గట్టిగా నమ్ముతున్నారో అనేది మనం ప్రతి ఒక్కరం కూడా అర్థం చేసుకోవాలి. ఆయన యొక్క మనసాక్షిగా ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పడానికి కూడా వెనకాడటం లేదు అంటే ఆయన ఎంత కరుడు కట్టిన ఛాందసవాదంతో ఉన్నారు, మత మూఢనమ్మకాల్లో కూరుకుపోయారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు.